నమస్తే, వెల్కమ్ టు పిఆర్కే హాస్పిటల్స్ హెల్త్ కేర్. నేను లక్ష్మి. కోవిడ్ వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నిటి గురించి మనకు తెలుసు. కాకపోతే కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ అని వింటూ ఉన్నాం. వాటికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఏ స్టేజ్లో లేదంటే ఎప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలిసి ట్రీట్మెంట్కి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలి అనే విషయాలు తెలియాలి అంటే మనతో ఉన్నారు ప్రస్తుతం పిఆర్కే హాస్పిటల్ నుండి జనరల్ ఫిజిషియన్ స్నేహలత గారు. డాక్టర్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్కారం అండి. డాక్టర్ గారు, యాజ్ ఐ సెడ్, కోవిడ్కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు ఎప్పటి నుండో మాట్లాడుకుంటున్నాము. అండ్ మీ సైడ్ నుండి కొన్ని సజెషన్స్ ఏమన్నా? కోవిడ్ నుంచి మనకి ఇప్పుడు ఇన్ని వ్యాక్సిన్లు వచ్చినా, ఇన్ని ట్రీట్మెంట్ అన్నీ వచ్చినా, ఇది ఆర్ఎన్ఏ వైరస్ అంటువ్యాధి. దీనికి కంప్లీట్ క్యూర్ అనేది, చికిత్స అనేది ఇప్పటివరకు ఎవరూ కనిపెట్టలేకపోయాం. దీనికి మెయిన్ ఏంటంటే వ్యాక్సిన్తో పాటు వ్యాక్సిన్ తీసుకున్నా కూడా కొంచెం సోషల్ ఐసోలేషన్ పాటించడము. ఒకవేళ ఎవరికైనా సిమ్టమ్స్ వస్తే త్వరగా వెంటనే ఐసోలేట్ అయిపోవటం. మన వాళ్ళు యూజువల్లీ చిన్న జలుబు, వాటికి కూడా చిన్న జలుబే కదా, తడిచి వచ్చింది అలా అంటారు. అలా కాకుండా కొంచెం చిన్న సిమ్టమ్స్ కనిపించినా ఐసోలేట్ అవ్వడం మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకుంటే 100లో 88 వరకు తగ్గిపోతుంది. ఒక్క 12%కే ఎక్కువ సిక్ అవుతున్నారు. ఈ ఊపిరితిత్తులు వాపు వచ్చి మిగతా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చాలామంది ఏమీ ట్రీట్మెంట్ తీసుకోకుండా ఇంట్లోనే తగ్గిపోతున్నాయి. సో కరెక్ట్గా మనము వైరస్ ఎలా ఉంటుంది అంటే మన సిమ్టమ్స్ ఏంటి అని తొందరగా నోటీస్ చేస్తే హాస్పిటలైజేషన్, తర్వాత సిక్నెస్, ఎక్కువ ఐసీయూలో అడ్మిట్ అవ్వటం ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు. కోవిడ్ సెకండ్ వేవ్ స్టార్ట్ అయినప్పుడు మీకు చాలామందిని చూసుంటారు పేషెంట్స్. వాళ్ళలో మేజర్గా మీరు ఎటువంటి ఇబ్బందుల్ని చూశారు? యూజువలీ ఈ సెకండ్ వేవ్ వచ్చింది మనకి ఆర్ఎన్ఏ వైరస్ మళ్ళీ మ్యూటేట్ జరిగింది, అంటే డబల్ వేరియంట్ వచ్చింది మనకి. ఇదేంటంటే ఒట్టి అవయవాలు, ఒట్టి ఊపిరితిత్తులే కాకుండా మిగతా అవయవాల మీద కూడా ఎఫెక్ట్ చూపించింది. అంటే ఇప్పుడు గుండె మీద కానీ, కిడ్నీల మీద కానీ సెకండరీ ఇన్ఫెక్షన్స్, సెప్సిస్ చాలా ప్రాబ్లం అయింది సెకండ్ వేవ్లో. చాలామందికి చాలా రేర్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చూసే ఉంటారు మీరు, బ్లాక్ ఫంగస్ అని, ఇవన్నీ చాలా రేర్గా మనం ఎప్పుడో 1-2 చూసే కేసెస్. ఈ టైంలో ఈ కోవిడ్లో సెకండరీ ఇన్ఫెక్షన్ చాలా పెరిగిపోయినాయి. సెప్సిస్, క్లెప్సియల్లా ఇలాంటి చాలా రోగాలు వచ్చినాయి. ఇది దాంతోపాటు గుండె చాలామందికి వాపు వచ్చి మయోకార్డైటిస్ అనే ప్రాబ్లమ్స్ కూడా చాలామందికి వచ్చాయి. కిడ్నీలు ఫెయిల్ అయ్యి డయాలసిస్ మీద కూడా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది. అంటే ఇది ఒక్క అవయవమే కాదు, ఈ సెకండ్ వేవ్లో చాలా అవయవాలు కూడా ఎఫెక్ట్ చేసింది కోవిడ్ వైరస్. దాంతోపాటు కొంతమందికి రక్తము ప్లేట్లెట్స్ అన్ని డ్రాప్ అవ్వటము, ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది. సో అందుకే ఫస్ట్ వేవ్ కంటే కూడా సెకండ్ వేవ్లో మోర్టాలిటీ కొంచెం ఎక్కువ ఉంది మనకి. యాక్చువల్ ట్రీట్మెంట్ అన్నీ తీసుకున్నా కూడా, ఇంకా ఫస్ట్ వేవ్ మనకి కొత్త, అది మనకేం తెలియదు. సో ఈ సెకండ్ వేవ్కి కొంచెం మనకి ఐడియా ఉంది, మెడిసిన్స్ అన్నీ ప్రొక్యూర్ అయినాయి. కానీ ఇది వేరియంట్ అయిపోవడం వల్ల, అంటే మ్యూటేషన్ జరగడం వల్ల సివియారిటీ కొంచెం ఎక్కువ ఆర్గన్స్కి ఎఫెక్ట్ అయింది. సో ఈ కొంచెం ఛాలెంజింగ్గా ఉంది. అంటే ఈ సెకండ్ వేవ్ ఇస్ వెరీ ఛాలెంజింగ్. మనకి ఎక్కువ సెకండరీ ఇన్ఫెక్షన్స్ వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్, రేర్ వైరసెస్, రేర్ బ్యాక్టీరియల్ ఇవన్నీ మళ్ళీ రీయాక్టివేట్ అయినాయి. సో ట్యూబర్కులోసిస్ కూడా చాలామంది ఇంతకు చిన్నప్పుడు టీబీ వచ్చిన వాళ్ళు, లేదా కొంతమందికి లేటెంట్గా ఉంటుంది, మనకు తెలియదు, సిమ్టమ్స్ ఏం లేవు. కానీ కోవిడ్ వచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ రీయాక్టివేట్ అయినాయి. అట్లా పల్మనరీ ట్యూబర్కులోసిస్ కూడా చాలా కేసెస్ రీయాక్టివేట్ అయినాయి. ఇప్పుడు డెల్టా ప్లస్ అంటున్నారు. డెల్టా ప్లస్ ఇంకా ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది అని అంటున్నారు, నిజమేనా? నిజమేనండి. ఇంక ఇదే కాదు, మనకి ఆర్ఎన్ఏ వైరస్ యొక్క లక్షణమే అది మనము మ్యూటేట్ చెందుతూ ఉంటుంది. చాలా వేరియంట్స్ చూసాం, సౌత్ ఆఫ్రికన్ వేరియంట్, బ్రెజిల్ వేరియంట్, ఇప్పుడు డెల్టా ప్లస్ ఇండియన్ వేరియంట్, అట్లా వేరియంట్స్ చాలా ఉంటున్నాయి. సో దీనివల్ల మనకి ట్రీట్మెంట్ కూడా కష్టం అవుతుంది. అందుకు మనకి ఇంత టైం పడుతుంది, ప్లస్ ఇన్ని వేవ్స్ ఇలా వస్తున్నాయంటే మనకి, ఎందుకంటే అది రూపాంతరం చెందుతుంది కాబట్టి మనకి ఇంత ట్రీట్మెంట్ కొంచెం కష్టం అవుతుంది. ఓకే, మ్యూటెంట్ ఎంత ఫ్రీక్వెంట్గా అవుతుంది? అంటే మ్యూటేషన్ జరగడానికి ఎంత సమయం తీసుకుంటుంది ఒక వైరస్ అనేది? అది కూడా మనము అంటే ఇప్పుడు ఎక్కువ వైరల్ ప్రిడిక్ట్ చేయలేమండి. వైరల్ లోడ్ బట్టి ఉంటుంది. ప్లస్ అంటే ఇప్పుడు సోషల్ ఐసోలేషన్ ఇవన్నీ లాక్డౌన్ ఉన్నప్పుడు కొంచెం కంట్రోల్లో ఉంటుంది. తర్వాత పీపుల్ సరిగ్గా ఫాలో అవ్వకపోతే, లాక్డౌన్ రూల్స్ కానీ లేకపోతే ఐసోలేషన్ ఇవన్నీ ఫాలో అవ్వకపోతే అది చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ మీ గురించి విన్నాను నేను, అంటే ఎక్కువ మోర్టాలిటీ రేట్ లేని హాస్పిటల్ ఏది అంటే ఇక్కడే పిఆర్కే హాస్పిటల్లో మాత్రమే, అది కూడా మీ వల్ల మాత్రమే. అంత తక్కువ రిస్క్తో అంటే ఎలా జరిగింది? అంటే మోర్టాలిటీ రేట్ తగ్గించడంలో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
థ్యాంక్ యూ అండ్ నైస్ వర్డ్స్ అండి. అంటే నేను ఒక్కదాన్నే కాదు, అంటే మన ఈఆర్ నుంచి స్టార్ట్ చేసామండి. ఎమర్జెన్సీ టీం నుంచి మాకు ఫీవర్ వార్డెన్ సెపరేట్గా ఉంది. సో ఫీవర్ అంటే జస్ట్ కోవిడ్ కోసం సెపరేట్, ఎమర్జెన్సీలో కూడా సెపరేట్ వార్డ్ పెట్టాం. సో అక్కడ సిస్టర్స్ మళ్ళీ సెపరేట్గా మొత్తం ప్రికాషన్స్ తీసుకున్నామండి. కోవిడ్కి నాన్ కోవిడ్కి సెపరేట్ ప్రికాషన్స్ తీసుకున్నామండి. అక్కడ ఎమర్జెన్సీ ఫిజిషియన్, తర్వాత స్టెప్ వైజ్ కేర్ పెట్టుకున్నాం. ఫస్ట్ ఓపీ బేసిస్లో ట్రీట్ చేసే వాళ్ళని ఓపీ బేసిస్లో ట్రీట్ చేసాం. తర్వాత ఐసోలేషన్, వాళ్ళకి హోమ్ ఐసోలేషన్ ప్యాకేజెస్ కూడా హోమ్ ఐసోలేషన్ కూడా ట్రీట్ చేసాం. తర్వాత సిక్ అయిన పేషెంట్స్ అంటే 3 స్టేజెస్ ఉంటారండి. కొంతమంది ఏమో ఇంట్లోనే మనం ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళొచ్చు, వాళ్ళకి ట్రీట్మెంట్ రాసిచ్చాము. కొంతమందికి జస్ట్ వార్డ్లో పెట్టుకొని మెడిసిన్స్ వల్ల, కొంచెం ఆక్సిజన్ వల్ల అలా ట్రీట్ చేసాం. ఇంకా ఎక్కువ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళని ఐసీయూలో షిఫ్ట్ చేసాం. పల్మనాలజిస్ట్ రౌండ్ ద క్లాక్ 24 hours మాకు క్రిటికల్ కేర్ ఫిజిషియన్స్, పల్మనాలజిస్ట్, ఫిజిషియన్స్, కార్డియాలజిస్ట్ అందరము చూసాం. అంటే ఈ అన్నిటి వల్లనే, అంటే ఒక్కరితో అవ్వదు ఇది. ఇట్లీ ఇట్స్ ఏ కంప్లీట్ టీమ్ వర్క్ అండి ఇది, టీమ్ వర్క్. దానివల్ల ఏమైంది, ఫస్ట్ మేము సెకండరీ ఐసోలేట్ చేసేసాము. సెకండరీ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా పేషెంట్ టు పేషెంట్ సిస్టర్, అంటే ఇప్పుడు పేషెంట్ టు నర్స్ రేషియో కూడా ఐసీయూలో 1:1 పెట్టాం. ఎందుకంటే ఇప్పుడు సెకండ్ వేవ్లో ఎక్కువ సెకండరీ ఇన్ఫెక్షన్స్ బాగా కామన్ అయినాయి. సో 1:1 రేషియో పెట్టి పేషెంట్ కేర్ కూడా ఎక్కువ ఉండేటట్టు చూసాం. అండ్ డాక్టర్ గారు, ఇప్పుడు 3rd వేవ్ గురించి వింటే పిల్లల్లో ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది అంటున్నారు. అది నిజమా కాదా తెలియదు, స్టిల్ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. సో పిల్లలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని మీరు సజెస్ట్ చేస్తారు? అంటే ఇప్పుడు మనకి దగ్గు, ఫీవర్, జలుబు ఇదే కాకుండా కడుపు నొప్పి, లూజ్ మోషన్స్, వాంతులు ఎక్కువగా పిల్లల్లో మనం చూస్తున్నాం. ఇది కూడా మనకి రీసెంట్గా గైడ్లైన్స్లో కోవిడ్ లక్షణాల కింద పెట్టారు. సో మెయిన్ పిల్లలకి ఏంటంటే మనం వెంటనే పసిగట్టాలి. ఏంటి గొంతు నొప్పి అనగానే, జలుబు అయినా ఉన్నా ఫస్ట్ వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి వాళ్ళని కూడా ఐసోలేట్ చేసి, ఎందుకంటే ఇప్పటివరకు వాళ్ళు వ్యాక్సినేటెడ్ కాదు. మిగతా చూపిస్తే పాపులేషన్లో పిల్లలు వ్యాక్సినేషన్ లేదు కాబట్టి వాళ్ళు దే ఆర్ మోర్ ప్రోన్ అని 3rd వేవ్ గురించి అంటున్నారు. సో ఎవరికి తెలియదు ఇది. సో ఇంకా ఇది ప్రెడిక్షన్సే. సో కాకపోతే పిల్లలకి ఇయర్లీ ఫ్లూ వ్యాక్సిన్ వేయించడము, మంచిగా ఇమ్యునైజేషన్ కంప్లీట్గా చేయటము, అండ్ రెగ్యులర్ చిన్న ప్రాబ్లం హెల్త్ ఇష్యూస్ ఉంటే కూడా పీడియాట్రిషియన్ చూపించడం, అంటే నెక్స్ట్ సివియారిటీ ఎక్కువ అవ్వకుండా చూసుకోవడం బెటర్. అండ్ సెకండ్ వేవ్ టైంలో 90+ వాళ్ళు కూడా సర్వైవ్ అవ్వారు కొంతమందిలో, వెరాస్ 40+ చాలా మందిలో మన మోర్టాలిటీ రేట్ ఎక్కువగా ఉంది అని విన్నాము. బట్ ఏజ్తో సంబంధం లేకుండా ఇప్పుడు పెద్దవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలంటే ఎటువంటివి సజెస్ట్ చేస్తారు? లేదంటే 40+ నుండి? అంటే సెకండ్ వేవ్ అంటే యూజువలీ ఇమ్యూన్ రెస్పాన్స్ కూడా మధ్య వయసు వాళ్ళకి ఇమ్యూన్ రెస్పాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఈ వైరస్ వల్ల లంగ్స్లో వాపు ఎక్కువ, సైటోకైన్ స్టార్మ్ అంటారు. అది మీరు అన్ని మాటలు వినుంటారు. ఈ సైటోకైన్ స్టార్మ్ ఇవన్నీ ఇమ్యూన్ రెస్పాన్స్ ఎక్కువ ఉండబట్టి సెకండ్ వేవ్లో ఎక్కువ మిడిల్ ఏజ్డ్ వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారు. మా దగ్గర 97 years ఆమె కూడా బాగానే రికవర్ అయ్యి వెళ్ళింది వార్డ్లో ఉండి. అట్లా 90+ వాళ్ళు కూడా 3-4 members బాగానే రికవర్ అయ్యారు. యూజువల్లీ నిజంగా 30 to 40 members వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారు. కానీ ఏజ్ వాళ్ళు కూడా మనకి షుగర్స్, బ్లడ్ ప్రెషర్స్ ఏమైనా ఉంటే యూజువల్లీ చాలామంది చూపించుకోరు. అంటే వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ తెలియదు. వాళ్ళకి అంటే హాస్పిటల్కి వచ్చి చూపిస్తేనే మనకు తెలుస్తుంది అండర్లైన్ మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయని. సో ఒక ఏజ్ వచ్చాక రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేసుకుంటూ మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వ్యాక్సినేషన్ అన్ని కరెక్ట్గా తీసుకున్నామా, మనకి ఇంకేమైనా రెస్పిరేటరీ సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చూసుకొని, మంచి హెల్దీ న్యూట్రిషన్ కూడా ఇంపార్టెంట్. న్యూట్రిషన్ తీసుకొని ఉంటే ప్లస్ ఫ్లూ వ్యాక్సిన్ కూడా తీసుకోవడం అవసరం. పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ గురించి ఎక్కువగా వింటున్నాము. అంటే యాక్చువల్గా ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ అనేది? అంటే కోవిడ్ తగ్గిన ఇమ్మీడియట్గా అయితే కనిపించట్లేదు, ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? అంటే ఇమీడియట్గా అని కాదండి. పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ అంటే చాలామంది సైకలాజికల్గా చాలా డిప్రెస్ అవుతున్నారు, మానసికంగా. అంటే హెల్తీ పీపుల్ కూడా ఈ పోస్ట్ కోవిడ్ వచ్చిన తర్వాత నిద్రలేమి ఎక్కువ చెప్తున్నారు. చాలామంది చెప్తారు ఇన్సామ్నియా, నిద్ర పట్టట్లేదు మాకు అని. సో ఇన్సామ్నియా, ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ చెప్తున్నారు చాలామంది. వర్క్ మీద ప్రెషర్ పెట్టుకోలేకపోతున్నాము. మజిల్ పెయిన్స్ చాలామంది చెప్తున్నారు. అంటే కింద కూర్చొని లేవలేకపోతున్నాము, చాలా నిస్సత్వ, ఫెటిగబిలిటీ, అసలు ఏమీ వర్క్ చేయాలనిపించట్లేదు, ఇవన్నీ చెప్తున్నారు. సో మంచి ఆహారం తీసుకోవటం, న్యూట్రిషన్, కొంచెం ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే రెస్పిరేటరీ మజిల్స్ ఇవన్నీ యాక్టివ్ అన్నీ అయిపోయి, అంటే ఇన్ఫెక్షన్ ఎంత తీవ్రత నుంచి తగ్గాక
ఈ స్ఫూటం ప్రొడక్షన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్రోటీన్ ఫుడ్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి, న్యూట్రిషన్ బాగా మెయింటైన్ చేయాలి, కొంచెం వైటమిన్స్ అవన్నీ తీసుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు కొంచెం అవసరమైతే కొంచెం యాంటీ డిప్రెసెంట్స్ అవి కూడా మేము సజెస్ట్ చేస్తున్నాం కొంతమంది పేషెంట్స్కి. ఈ అంటే ఇట్స్ లైక్ ఏ ట్రామా అనమాట, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ లాగా చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు. దాంతోపాటు ఈ కండరాల కోసం కొంచెం మెడిసిన్స్ అవన్నీ ఇస్తాము. చాలామంది కోవిడ్ నుంచి తగ్గిపోయి ఇంటికి వెళ్ళాక రెస్పిరేటరీ ఎక్సర్సైజ్ చెప్తాము, ఇక్కడ మనం యోగా చెప్తాము. మేము ఇక్కడ యోగా ఇవన్నీ ఎవ్రీడే యోగా చేయించేవాళ్ళం రెస్పిరేటరీ సంబంధించి. మళ్ళీ రెస్పిరేటరీ థెరపిస్ట్ వచ్చి ఎక్సర్సైజెస్ చెప్పేవాళ్ళు. దాంతోపాటు స్పైరోమెట్రీ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఇంటికి వెళ్ళాక కూడా కంటిన్యూ చేయాలి. ఆ లంగ్స్ రికవర్ అవ్వడానికి ఒక 2 months పడుతుంది మనకి. అండ్ డాక్టర్ గారు, వ్యాక్సినేషన్ గురించి మాట్లాడుకుంటే మీరు అన్నట్టు పిల్లల్లో వ్యాక్సినేషన్ ఇంకా స్టార్ట్ కాలేదు, ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. మరి ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు మీ ఒపీనియన్ ప్రకారం? అంటే ఇంకా డెవలప్డ్ కంట్రీస్లోనే ఇంకా మనకి ఇవన్నీ వ్యాక్సినేషన్ ఇవన్నీ ట్రయల్ చేస్తారు. ఫస్ట్ టెస్ట్స్ రన్ అయ్యి పిల్లలకి ఏమి దుష్ప్రభావాలు లేవంటేనే మనం మళ్ళీ స్టార్ట్ చేయగలుగుతాం. సో ఇంకా వెస్ట్రన్ కంట్రీస్లోనే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో మనకి ఇంకా లేట్ అవుతుండొచ్చండి. ఇంకా రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్. ఎందుకంటే ఇప్పుడు వ్యాక్సిన్స్ అన్ని వైరల్ వ్యాక్సిన్స్ అన్నిటికీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అవన్నీ మనకి ఏమీ ప్రాబ్లం రాదు అంటేనే మనం ఆ ఏజ్ వాళ్ళకి ఇవ్వడానికి ఉంటాయి. ఎందుకంటే ఇది ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్ కాబట్టి కంపల్సరీ మనకి దుష్ప్రభావాలు ఏం లేనప్పుడే మనం పిల్లల మీద ఇవ్వగలుగుతాం. సో అది ఇంకా టైం పడుతుంది. సో అంతవరకు పిల్లల్ని అందుకనే ఇప్పుడు అంటే ఎక్కువ క్రౌడెడ్ ప్లేసెస్కి, అంటే ఇప్పుడు పార్క్స్ కానీ థియేటర్స్ కానీ ఫుడ్ డైనింగ్ కానీ బయటకు తీసుకెళ్ళకపోవడం మంచిది. అండ్ వ్యాక్సిన్స్ చాలామంది వ్యాక్సిన్స్ అంటే కోవిడ్ ఉంది బయట అని చెప్పి వ్యాక్సిన్ వేయించకుండా ఇంట్లోనే ఉంటున్నారు కదా అని, అది వేరు. కంపల్సరీ వ్యాక్సినేషన్ వేయించాలి. వాళ్ళ ఏజ్ తగ్గట్టు షెడ్యూల్ తగ్గట్టు వ్యాక్సినేషన్ కంపల్సరీ. అండ్ కొంచెం పిల్లలు కూడా కొంచెం ఎక్సర్సైజెస్ ఇంట్లో ఉన్నా కానీ కొంచెం యోగా కానీ రెస్పిరేటరీ ఎక్సర్సైజెస్ అన్నీ చేయించుకుంటే వాళ్ళ లంగ్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. అంటే వాళ్ళు ఒకవేళ ఏమైనా వచ్చినా తట్టుకునే శక్తి వస్తుంది. ఇంకొకటి ఎండలో అసలు ఎక్స్పోజర్ లేదు. సో అది కూడా కొంచెం ఎండ ఎక్స్పోజర్ ఉండేటట్టు ఒక డైలీ ఒక 1/2 hour అట్లా ఎండలో కూడా కొంచెం, ఎందుకంటే వైటమిన్ డి కూడా ఇంపార్టెంట్ మనకి ఇమ్యూనిటీ వాటికి హెల్త్ కోసం చిన్నపిల్లలకి. ఎందుకంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళట్లేదు, సో బయట ఎక్స్పోజర్ లేదు కాబట్టి కొంచెం వైటమిన్ డి సప్లిమెంట్స్ కానీ లేకపోతే వైటమిన్ డి కొంచెం బయట ఎండలో అన్నా కొంచెం డైలీ కూర్చోబెట్టాలి. సెకండ్ వేవ్ టైంలో ఆక్సిజన్ ప్రాబ్లం కానీ లేదంటే బెడ్స్ కొరత కానీ ఎక్కువగా విన్నాము. హాస్పిటల్ బయట అయితే క్యూ కట్టేసిన సిచ్యువేషన్. ఇప్పుడు థర్డ్ వేవ్ గురించి ఇంకా ఎక్కువగా ఉంటుంది తీవ్రత అంటున్నారు. బట్ ఇప్పుడు బెడ్స్ కొరత కానీ లేదంటే ఆక్సిజన్ కొరత వీటికి సంబంధించిన ఏవైతే ప్రొసీజర్స్ కావాలో అవన్నీ తీసుకున్నారు, జాగ్రత్తలన్నీ ముందుగానే తీసుకున్నాము. అంటే ఆల్మోస్ట్ మనం థర్డ్ వేవ్ ఒకవేళ వస్తే రెడీగానే ఉన్నామా ఫేస్ చేయడానికి? అంటే ఇంకా రెడీగా ఉన్నామా అంటే మనం ఇంకా ఎంతమంది ఎఫెక్ట్ అవుతారు, ఎంత తీవ్రంగా ఉంటుంది అంటే ఐసీయూస్ ఇంకా డెవలప్ అవ్వాలండి. నార్మల్ వార్డ్స్ వరకు అయితే మన దగ్గర, కానీ ఐసీయూస్ ఇంకా ఎక్కువ డెవలప్ అవ్వాలి. వెంటిలేటర్స్ కొరత రాకుండా చూసుకోవాలి, ఆక్సిజన్ సప్లై ముందే కొరత రాకుండా చూసుకోవాలి. డ్రగ్స్, మెడిసిన్స్ లాస్ట్ టైం మనం చూసే ఉంటాము, మెడిసిన్స్ కోసం చాలా అంటే బయట నుంచి చాలా కష్టపడ్డారు. మెడిసిన్స్ కొరత రాకుండా ఇట్లా సెకండరీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తే కూడా అది గవర్నమెంట్ కంట్రోల్లో ఉంచుకొని కొరత రాకుండా చూసుకుంటే ఇబ్బందులు లేకుండా ఉంటాయి థర్డ్ వేవ్కి. ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం సెకండ్ వేవ్లో సెకండరీ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ఎక్కువైనాయి. సో థర్డ్ వేవ్లో ఆ ప్రాబ్లం రాకుండా, ప్లస్ మెడిసిన్స్ ఫస్ట్ వేవ్లో ఇంత కొరత లేకుండా సెకండ్ వేవ్లోనే ఇంత కొరత ఏర్పడింది, ఆ కొరత లేకుండా చూసుకోవాలి. అండ్ చాలామంది వ్యాక్సినేషన్ వేసుకున్న జాగ్రత్తలు కంపల్సరీ. మాస్క్ పెట్టుకోవటము, ఐసోలేట్ అంటే కొంచెం సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయటము, ఒకవేళ దగ్గు వచ్చినా జలుబు వచ్చినా కర్చీఫ్లో తుమ్మటము దగ్గటము, అవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వ్యాక్సినేషన్ వేసుకున్న మనం ఎంత హెల్తీగా ఉన్నా ఇవన్నీ పాటించాల్సిందే. అండ్ జాగ్రత్తలు తీసుకునే విషయంలో కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా సజెస్ట్ చేయటం వల్ల చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆవిరి తీసుకోవటం అనే విషయంలోనే ఎన్నో రకాల ఒపీనియన్స్ చెప్పడం వల్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అనే విషయంలో ఎంతో కన్ఫ్యూజన్ ఉంది. మీ సైడ్ నుండి ఆ సజెషన్స్ ఒక్కసారి. అంటే నార్మల్ హెల్దీ వాళ్ళకి ఆవిరి అవసరం లేదండి. అది మరీ హాట్ ఎయిర్ కూడా మన నేసల్ క్యావిటీస్ని డ్యామేజ్ చేస్తుంది. సో ఇప్పుడు ఒకవేళ మనకి నోస్ ఏమైనా బ్లాక్ అయినా, బ్రీతింగ్ ఏమైనా కష్టం అనుకుంటే తీసుకోవాలి, కానీ డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఆవిరి తీసుకోవటం కూడా మంచిది కాదు. అది అంటే మన మంచి హెల్తీ మ్యూకస్ అనేది డ్యామేజ్ చేసినట్టు అవుతుంది. దానివల్ల ఇంకా ఏమైనా వేరే వైరసెస్ కానీ, మన నోస్లో కూడా ఫిల్టర్స్ ఉంటాయి.
ఇప్పుడు ఈ ఫిల్టర్స్ నుంచి ఇప్పుడు డ్యామేజ్ అవుతాయి మ్యూకోసా, వేరే వైరసెస్ కానీ, ఇప్పుడు అది ఒకటే కాదు కరోనా వైరసే కాదు, వేరే వైరసెస్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే కామన్ కోల్డ్, ఫ్లూ కానీ ఇంకేదైనా వైరసెస్ కూడా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మరీ విపరీతమైన స్టీమ్ కూడా మంచిది కాదు. డాక్టర్ గారు, ఫస్ట్ వేవ్ టైంలోనే అంటే ఎవరైతే పేషెంట్స్ ఉంటారో కోవిడ్ రిలేటెడ్ వాళ్ళకి ఒక 350 రూపీస్ కిట్ మెడిసిన్స్తో ఒక కిట్ అందించడం గవర్నమెంట్ జరిగింది వాళ్ళకి. అదే దాన్ని సెకండ్ వేవ్ టైంలో ఎంతోమంది ఇంట్లో ఐసోలేషన్లో ఉంటూ వాడడం జరిగింది. అంటే అది సరిపోతుందా బేసిక్గా ఒక కోవిడ్ పేషెంట్కి, లేదంటే అంతకు మించి ఏమైనా వాడాల్సి ఉంటుందా? తీవ్రతని బట్టి ఏదైనా చేంజెస్ చేసుకోవాలా? మెయిన్ ఏంటంటే మన సిమ్టమ్స్ మనం గుర్తించగలగాలి. అంటే చాలామంది సరిగ్గా సిమ్టమ్స్ చెప్పలేకపోతారు. మన అంటే యూజువల్లీ ఇది 1 నుంచి 14 రోజుల వరకు ఉంటుంది మన బాడీలోని గవర్నమెంట్ CDC గైడ్ లైన్స్ అన్నీ చెప్తున్నాయి. సో అంతకుముందు మనకి నిస్సత్తుగా వచ్చిన ఫస్ట్ డే సిమ్టమ్ ఎప్పుడు వచ్చింది అది తెలుసుకోగలగాలి. అప్పుడు మనం డిసీజ్ ఎలా ప్రోగ్రెస్ అవుతుంది అంటే ఇప్పుడు యూజువల్లీ ఫస్ట్ వీక్ కంటే సెకండ్ వీక్లోనే మనకి ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. చాలామంది జలుబు వచ్చి తగ్గిపోయిందని కానీ ఇంకా తగ్గిపోయింది మనకి కోవిడ్ అనుకుంటారు. అది కాదు. ఆ తర్వాత ఏమైనా జ్వరం వచ్చిందా, ఆ తర్వాత ఏమైనా దగ్గు ఎక్కువ అవుతుందా, దగ్గు అంటే మధ్యలో ఊపిరి ఆపాల్సి వస్తుందా, దగ్గు అయ్యేటప్పుడు కంప్లీట్గా దగ్గు ఎక్కువ వస్తుందా, లేదంటే నడిస్తే ఆయాసం వస్తుందా, ఇంతకుముందు చేసే పనులు ఇప్పుడు చేయలేకపోతున్నాం, విపరీతమైన నీరసం, ఇవన్నీ వస్తున్నాయా కూడా చూసుకోవాలి. చాలామంది జ్వరం 2 రోజులు వచ్చి తగ్గిపోయిందంటే కోవిడ్ తగ్గిపోయింది అనుకుంటారు. అలా కాదు. సీరియస్ సైన్స్ ఏంటో కూడా మనం నోటీస్ చేసుకుంటూ ఉండాలి. ఇంట్లో ఉండి ఐసోలేషన్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా మనం ఏమైనా వార్నింగ్ సైన్స్ చూసుకోవాలి. ఫీవర్ కానీ, ఆయాసం కానీ, దగ్గు కానీ, ఎక్కువ నిస్సత్తుగా ఉన్న వెంటనే డాక్టర్ని కలవాలి. ఎందుకంటే ఆక్సిజన్ ఇంకా అవసరం. ప్లస్ పల్స్ ఆక్సిమీటర్, అది అంత కాస్ట్ కూడా ఉండదు. డైలీ మనం పల్స్ ఆక్సిమీటర్ కూడా చూసుకున్నాం అనుకోండి, అంటే ఎట్లా ఉంటున్నాయి సాచురేషన్స్, ఒక 95 కంటే తక్కువ ఉంటున్నాయా ఎక్కువ ఉంటున్నాయా కూడా చూసుకోవాలి. అట్లీస్ట్ 95 వరకు మనం ఇంట్లో వరకు మేనేజ్ చేసుకోవచ్చు. ఎంత తొందరగా వస్తే ట్రీట్మెంట్ అంత ఫాస్ట్గా అవుతుంది, మీరు ఇంటికి కూడా అంత త్వరగా వెళ్ళొచ్చు. అంటే మళ్ళీ ICU ఇదంతా అన్నీ ఎక్కువ యూజ్ అవుతాయి, మెడిసిన్స్ ఎక్కువ యూజ్ అవుతాయి, ఆక్సిజన్ ఎక్కువ అవుతుంది, సెకండరీ ఇవన్నీ మన సర్కిల్ అనమాట, ఇదంతా సైకిల్ అవుతుంది. తర్వాత పోస్ట్ కోవిడ్ సిమ్టమ్స్ కూడా ఎక్కువ అవుతాయి. సో మీరు అందుకే ఫస్ట్ సిమ్టమ్స్ ఏంటి మీరు గుర్తించగలిగి ఐసోలేట్ అయ్యి వేరే వాళ్ళకి రాకుండా చేసి, అంటే ఇంట్లో కూడా వేరే వాళ్ళకి రాకుండా, బయట మనకి ఏం లేదని చాలామంది అంటే వ్యాక్సినేషన్ అయిపోయి మనకి రాదు అని బయటకు వెళ్ళకుండా, సో ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటేనే ఈ వైరస్ మనం ఆపగలుగుతాం. ట్రీట్మెంట్ ఇదే. అంటే ఈ మెడిసిన్స్తో పాటు మెయిన్ మనం ఎవరికి వాళ్ళము స్పృహతో, సామాజిక స్పృహతో అందరూ జాగ్రత్తగా ఉంటేనే ఈ వైరస్ని మనం కట్టడి చేయగలుగుతాం. కోవిడ్ వచ్చి పర్లేదు తగ్గుతుంది అనుకుని అంతా నార్మల్గా ఉన్నాము అనుకున్న టైంలో సడన్గా చనిపోయారు కొంతమంది. ఏం జరుగుతుందో తెలియలేదు, నిమిషాల్లోనే జరిగిపోయింది అని అన్నారు. ఎందుకు అలా జరుగుతుంది? అదే అండి, ఇది అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటారు. అంటే సడన్గా రక్తనాళాలు కూడా కుచించుకుపోవడం వల్ల అవుతుంది. ఇది చాలామందికి ఏంటంటే ఫస్ట్ నుంచి కొంచెం సిమ్టమ్స్ ఉంటాయి, కానీ మనం దాన్ని సెకండ్ టైం ఫీవర్ రావటం, అంటే ఫస్ట్ వైరల్ ఫీవర్ వల్ల వస్తుంది మొదటి 2-3 రోజుల్లో. తర్వాత 5వ రోజు తర్వాత కూడా ఫీవర్ వస్తుందంటే అది కొంచెం లంగ్స్ వాపు వల్ల, ఇన్ఫ్లమేషన్ వల్ల. చాలామంది 100 ఫీవరే కదా అని వదిలేస్తారు. మనకి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయండి, కానీ మనం అది గమనించం. సో ప్లస్ నడిస్తేనే మనకు తెలుస్తుంది ఆయాసం ఉందా లేదా అని. మనం అలా ఇంట్లోకి ఐసోలేట్ అయ్యాం కదా అని చూసుకోకపోతే కూడా సడన్గా 95 కదా 92 వెయిట్ చేద్దాం, ఒక రోజు వెయిట్ చేసి నెక్స్ట్ డే వెళ్దాం, అదే చెప్పాను. ఎంత త్వరగా వస్తే ట్రీట్మెంట్ మనకు అంత ఫాస్ట్గా అయిపోతుంది. అది కొంచెం ఒక రోజు చూసి వెళ్దాంలే, రాత్రి కాదు రేపు మార్నింగ్ వెళ్దాం అనుకుంటే లోపే మనకి ఫాస్ట్గా డ్యామేజ్ అయిపోతుంది. సో మనకి ఆ వార్నింగ్ సైన్స్ కనిపించినప్పుడు, సో ప్రతి ఒక్కరు ఆ వార్నింగ్ సైన్స్ తెలుసుకోవాలి. ఇంట్లో ఒక కోవిడ్ వచ్చింది అంటే డాక్టర్ పర్యవేక్షణలో ఉంటే మనకి అది తెలుస్తుంది. మేము కొన్ని మార్కర్స్ ఈ 4 డేస్కి ఒకసారి ఇట్లా మార్కర్స్ చేసుకోండి. సో మార్కర్స్ పెరుగుతున్నాయంటే వైరస్ లోడ్ పెరుగుతుందని, అయితే కొంతమందికి వాపు వస్తుందని, అది మనకు తెలిస్తే మనం ఈజీగా ట్రీట్ చేయొచ్చు. ప్లస్ వాళ్ళకి ఇలా సడన్ డెత్స్ అవ్వకుండా ఉంటాయి. ఈ సడన్ డెత్స్ కొంచెం వాళ్ళకి వార్నింగ్ సైన్స్ చూసుకోకపోవడం వల్ల జరుగుతుంది. ఇంకొకటి కార్డియాక్ ఇష్యూస్ కూడా మీకు ఇంతకుముందు చెప్పినట్టు పోస్ట్ కోవిడ్లో ఈ కార్డియాక్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. సో అదే ముందు నుంచి హెల్త్ చాలా జాగ్రత్తగా ఉండి, కొలెస్ట్రాల్ ఏమి ఎక్కువ అంటే చూసుకుంటూ ఉండి, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే సరే డాక్టర్ని కన్సల్ట్ అయితే మనకి బెటర్గా ఉంటుంది. ఈ కార్డియాక్ ఇష్యూస్ వల్ల సడన్ డెత్స్ కూడా అవ్వచ్చు.
థర్డ్ వేవ్ని ఎదుర్కొనేందుకు సమగ్రంగా సిద్ధంగా ఉందా? థర్డ్ వేవ్లో మేము ఫస్ట్ నుంచి ఒక టీమ్ లాగా పెట్టుకున్నామండి. అంటే మొత్తం ఒక టీమ్ లాగా ఫ్రమ్ ఈఆర్ నుంచి స్టార్టింగ్ నుంచి సెక్యూరిటీ నుంచి మనకు అంతా అంటే డీలినియేట్ చేయటము కోవిడ్ కేసెస్ని. సో అక్కడి నుంచి ఫీవర్ కేసెస్ అన్ని ప్లస్ స్టేజింగ్ అనమాట. ఎవరు ఏ స్టేజ్లో ఉన్నారో ముందే తెలుసుకొని చేయడానికి ఒక టీమ్ లాగా ఏర్పరచుకున్నాము. బెడ్స్ ఐసీయూ కూడా కొంచెం ఎన్లార్జ్ చేసాం ఇంకా బెడ్స్, ఎందుకంటే లాస్ట్ టైం చాలా అవసరం ఎక్కువ పడింది. అంటే ఇంకా సెకండ్ ఐసీయూ కూడా ఓపెన్ చేయాల్సి వచ్చింది మాకు. సో ఈసారి మాకు అలా కాకుండా ముందే ఐసీయూస్ కూడా ప్రిపేర్ చేసుకున్నాము. ఆక్సిజన్ ఇవన్నీ వెంటిలేటర్స్, సో మెడిసిన్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాం. మీకు ఇప్పుడు ఎంతమంది వస్తున్నారు కోవిడ్తో? పర్ డే ఎంత ఉంటుంది? ఇప్పుడు మనకి ఒక 10 వస్తున్నారు ఓపీ కలుపుకొని ఐపీ కానీ. ఎందుకంటే ఇప్పుడు ఇంకా డెంగ్యూ వైరస్ ఎక్కువ వస్తుంది. డెంగ్యూ షాక్ సిండ్రోమ్, డెంగ్యూ కేసెస్ అవి ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువ ఈసారి డెంగ్యూ కూడా తీవ్రంగా ఉంది. మరి ఎక్కువ షాక్ సిండ్రోమ్ అవన్నీ ఎక్కువ ఉన్నాయి. చాలామంది కోవిడ్ డెంగ్యూతో అంటే కోవిడ్ అనుకొని కొంతమంది ఐసోలేట్ అవుతున్నారు, దగ్గు లేదని. తర్వాత చూస్తే ప్లేట్లెట్స్ బీపీ డౌన్ వస్తున్నాయి. సో ఈసారి షాక్ సిండ్రోమ్తో ఎక్కువ మంది అడ్మిట్ అవుతున్నారు. డెంగ్యూ విత్ మల్టీ ఆర్గన్ ఫెయిలియర్, వేరే ఆర్గన్ ఫెయిలియర్స్తో. ఇది కూడా ఒక ప్రాబ్లం అవుతుంది. అంటే మనకి ఫీవర్ ఉంటే మనమే నిర్ధారించుకోకూడదు, అదే ఇది కోవిడ్ అనుకొని అట్లా సెపరేట్గా ఉండి డెంగ్యూ వేరే ఫీవర్ అని కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఒకటే ఫీవర్ కాదు, చాలా ఫీవర్స్ కూడా ఉండొచ్చు. సో ఎక్కువ మనం స్ట్రెస్ అంతా కోవిడ్ మీద అయ్యేసరికి చాలామంది మిస్ అవుతున్నామండి కొన్ని ఫీవర్స్. సో కొంతమంది డెంగ్యూలో చాలా ప్లేట్లెట్స్ లో అయి రావటము అలా జరుగుతుంది ఈ మధ్యన. కోవిడ్ కేసెస్ అయితే తీవ్రత కూడా తగ్గిందండి. అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు కానీ కొంచెం ఇది కానీ ఎప్పుడైనా కేసెస్ ఎక్కువ ఉన్నప్పుడు తీవ్రత కూడా ఎక్కువ ఉంటుంది. అప్పుడు వైరల్ లోడ్ ఎక్కువ ఉంటుంది, పేషెంట్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ సివియర్గా వచ్చినా కూడా త్వరగా కోలుకుంటారు. అప్పుడు అంత సీరియస్గా అవ్వట్లేదు, త్వరగా కోలుకుంటున్నారు. ఓపీ కూడా ఇప్పుడు 10 కేసెస్ ఇలానే వస్తున్నాయండి. వెల్ డాక్టర్ గారు, కోవిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి సంబంధించి అనేక డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. లైక్ కోవిడ్ వచ్చినప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, థర్డ్ వేవ్కి ఏ విధంగా సన్నద్ధంగా ఉండాలి అనే వివరాలన్నీ కూడా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది పిఆర్కే హాస్పిటల్స్ హెల్త్ కేర్ ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.